అందరికీ నమస్కారం. నేను డాక్టర్ సుధా, గైనకాలజిస్ట్. ఈరోజు ప్రెగ్నెన్సీలో డయాబెటిస్ ఎవరికొస్తుంది? ఎందుకొస్తుంది? అందులో వెరైటీస్ ఏంటి? దాన్ని ఎలా గుర్తించాలి? చూద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ప్రెగ్నెన్సీలో డయాబెటిస్ అనేది ఎన్ని రకాలుగా ఉండొచ్చు? ఒకటి ప్రీ జెస్టేషనల్ డయాబెటిస్. అంటే వీళ్ళకి ప్రెగ్నెన్సీ కంటే ముందుగానే డయాబెటిస్ ఉంటుంది. అందులో మళ్ళీ 2 రకాలు ఉంటాయి. టైప్ 1, టైప్ 2. టైప్ 1 అంటే వీళ్ళకి ఇన్సులిన్ తక్కువ అవడం వల్ల వచ్చేదన్నమాట. ఇది యూజువల్‌గా చైల్డ్‌హుడ్‌లోనే డిటెక్ట్ అవ్వడం, వీళ్ళు ఆల్రెడీ ఇన్సులిన్ వాడుతూ ఉండడం జరుగుతుంది. టైప్ 2 ఏంటంటే ఇది కొంచెం అడల్ట్స్ అయిన తర్వాత ఆఫ్టర్ 20స్, 30స్ తర్వాత వస్తుంది. ఇది ఇన్సులిన్ రెసిస్టెన్స్ వల్ల వస్తుంది. అంటే వీళ్ళకి బాడీలో ఇన్సులిన్ ఉంటుంది. బట్ అది సరిగ్గా పనిచేయకపోవడం వల్ల వీళ్ళకి షుగర్ లెవెల్స్ పెరగడం, వీళ్ళు ఆల్రెడీ షుగర్‌కి సంబంధించిన టాబ్లెట్లు వాడుతూ ఉండడం జరుగుతుంది. ఇప్పుడు రెండో వెరైటీ ప్రెగ్నెన్సీలో డిటెక్ట్ అయ్యే షుగర్. ఇది యూజువల్‌గా ఫస్ట్ హాఫ్ ఆఫ్ ద ప్రెగ్నెన్సీలో ఉండదండి. వీళ్ళకి చెక్ చేసిన నార్మల్ అనే చూపిస్తుంది. కానీ సెకండ్ హాఫ్ ఆఫ్ ప్రెగ్నెన్సీ ఆఫ్టర్ 20-24 వీక్స్ తర్వాత ఈ షుగర్ డిటెక్ట్ అవుతుంది. అయితే ఎందుకు ఇలాగా ముందు లేనిది ఇప్పుడు సడన్‌గా ఎందుకు వీళ్ళకి పెరిగింది అని అడుగుతుంటారు. అసలు ప్రెగ్నెన్సీలో కొన్ని హార్మోన్స్ ఇంక్రీజ్ అవుతాయి. ఎలాంటివంటే హ్యూమన్ ప్లాసెంటల్ లాక్టోజన్ అని, ఈస్ట్రోజన్, ప్రొజెస్ట్రాన్, కార్టిజాల్ ఇలా కొన్ని హార్మోన్స్ న్యాచురల్‌గానే పెరుగుతాయి. ఇవి డయాబెటోజెనిక్ హార్మోన్స్. అంటే ఇవి షుగర్ లెవెల్స్‌ని పెంచే విధంగా ఉంటాయి. ఎందుకంటారా? బేబీకి మంచిగా ఫీడ్ చేయాలని ఈ మదర్ యొక్క ఇంటెన్షన్. సో అందుకని ఈ హార్మోన్స్ అనేవి డయాబెటోజెనిక్‌గా ఉంటాయి. అయితే చాలామంది ఉమెన్‌కి ఈవెన్ దో ఇవి అట్లా ఉన్నా కానీ వాళ్ళ బాడీ దానికి తగ్గట్టు రియాక్ట్ అయ్యి షుగర్ లెవెల్స్‌ని కంట్రోల్‌లో పెడుతుంది. కానీ కొంతమంది లేడీస్‌కి మాత్రం ఇటువంటి డయాబెటోజెనిక్ హార్మోన్స్ దాటికి తట్టుకోలేక వీళ్ళ బాడీలో షుగర్ లెవెల్స్ అనేవి పెరుగుతాయి. సో అప్పుడు వీళ్ళకి డిటెక్ట్ అవ్వడం, దానికి తగ్గట్టు మళ్ళీ ట్రీట్మెంట్ మొదలుపెట్టడం జరుగుతుంది. అయితే ఎవరికి ఈ షుగర్ పెరిగే ఛాన్సెస్ ఉంటాయి ప్రెగ్నెన్సీలో? అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు మన ఇండియన్స్ జెనెటిక్స్‌లోనే ఉందండి. కంపేర్ టు అదర్ కంట్రీస్ మన ఇండియన్స్‌కి షుగర్ పెరిగే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. రెండవది ఏజ్ పరంగా 30 ఇయర్స్ అబవ్ ఉన్న వాళ్ళకి. అండ్ నెక్స్ట్ బిఎంఐ అంటే ఆల్రెడీ వీళ్ళు ఒబేస్ ఉండడం, వెయిట్ ఎక్కువ ఉండడం ద్వారా షుగర్ లెవెల్స్ పెరగొచ్చు. అండ్ కొంతమంది ముందు కరెక్ట్ వెయిట్‌లోనే ఉంటారు కానీ ప్రెగ్నెన్సీలో సడన్‌గా వెయిట్ గెయిన్ ఎక్కువగా అవుతుంటారు. అంటే నార్మల్‌గా 10-12 కేజెస్ ఈజ్ ఎక్స్‌పెక్టెడ్ త్రూఅవుట్ ప్రెగ్నెన్సీ. బట్ కొంతమంది 15-20 కేజెస్ కూడా పెరుగుతుంటారు. ఇటువంటి వాళ్ళలో కూడా షుగర్ రేంజెస్ పెరగొచ్చు. అండ్ ఆల్రెడీ ఫస్ట్ ప్రెగ్నెన్సీలో కనుక డయాబెటీస్ డిటెక్ట్ అయ్యి ఉంటే వీళ్ళకి సెకండ్ ప్రెగ్నెన్సీలో కూడా ఛాన్సెస్ ఉన్నాయి. ఫ్యామిలీ హిస్టరీ పేరెంట్స్కి కనుక ఉంటే ఆర్ గ్రాండ్ పేరెంట్స్ వీళ్ళకి కూడా ప్రెగ్నెన్సీలో డయాబెటీస్ డిటెక్ట్ అవ్వచ్చు. అండ్ హైపర్ టెన్షన్ ఇలా అదర్ కాంప్లికేషన్స్ ఉన్న వాళ్ళకు కూడా కొంతమందికి ఈ డయాబెటీస్ డిటెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. అయితే ఎలా గుర్తించాలి జెస్టేషనల్ డయాబెటీస్ వచ్చింది అంటే ప్రెగ్నెన్సీలో డయాబెటీస్ వచ్చిందని ఎలా తెలుస్తుందంటే యూజువల్గా నేను ఇందాక చెప్పినట్టు హై రిస్క్ ఉమెన్ కనుకుంటే వీళ్ళకి ప్రెగ్నెన్సీ డిటెక్ట్ అవ్వగానే షుగర్ టెస్ట్ చేస్తాం. అయితే ఇందులో డిఫరెంట్ వెరైటీస్ ఉన్నాయి. మనం కామన్గా చేసేవైతే ఫాస్టింగ్ బ్లడ్ గ్లూకోజ్ చూస్తాము అండ్ జీసీటీ గ్లూకోజ్ ఛాలెంజ్ టెస్ట్. ఇందులో 75 గ్రామ్స్ గ్లూకోజ్ పౌడర్ వీళ్ళకి ఒక 200 ml వాటర్లో మిక్స్ చేసి తీసుకోమని ఆ టైం నోట్ చేసుకుని ఎగ్జాక్ట్లీ 2 అవర్స్కి మళ్ళీ బ్లడ్ షుగర్ చెకింగ్ ఉంటుంది. ఈ 2 అవర్స్ గ్యాప్లో వీళ్ళు వేరే ఫుడ్స్ తీసుకోకూడదు. ఈ రీడింగ్ కనుక 140 కంటే ఎక్కువ ఉంటే ఈమెకి జెస్టేషనల్ డయాబెటీస్ వచ్చిందని కన్ఫర్మ్ చేస్తాం. అదే 120-140 మధ్యలో వస్తే ఇది ఇంపేర్డ్ జీసీటీ కింద కన్సిడర్ చేసి వీళ్ళకి ముందుగానే డైట్, ఎక్సర్సైజ్ చెప్పడం జరుగుతుంది. ఇంకొక టెస్ట్ ఏంటంటే ఓజీటీటీ అంటే ఓరల్ గ్లూకోజ్ టాలరెన్స్ టెస్ట్. ఈ టెస్ట్లో 3 శాంపిల్స్ తీసుకుంటాం. ఫాస్టింగ్లో ఒకటి అండ్ 75 గ్రామ్స్ గ్లూకోజ్ వాటర్ తాగాక
1 అవర్కి ఒకటి, 2 అవర్స్కి ఒకటి. దీని రేంజెస్ ఫాస్టింగ్ 72 కంటే తక్కువగా ఉండాలి. 1 అవర్ ఆఫ్టర్ టేకింగ్ గ్లూకోజ్ 180 కంటే బిలో ఉండాలి. 2 అవర్స్ ఆఫ్టర్ది 153 కంటే లెస్ ఉండాలి. ఈ రేంజెస్ దాటితే కనుక వీళ్ళకి జెస్టేషనల్ డయాబెటీస్ ఉందని గుర్తిస్తాం. సో మన నెక్స్ట్ వీడియోలో ఇది గుర్తించాక ఎటువంటి ప్రికాషన్స్ తీసుకోవాలి, ట్రీట్మెంట్స్ తీసుకోవాలి, అది కంట్రోల్ తప్పితే ఎటువంటి కాంప్లికేషన్స్ వస్తాయో తెలుసుకుందాం. థ్యాంక్ యూ.